హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవి. ఈరోజు మా ఫ్రెండ్ని మేడం తిట్టింది. ఎందుకు తిట్టింది ఏంటి అని ఆ మాటల్లోనే తెలుసుకుందాం. చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇస్త్రీ చేసుకురామంది మా మేడం. చేశాను, అది ముందే ఉన్నట్టుంది. కాలిపోయి నేను చూసుకోకుండా పాముకుని వచ్చేసాను. అది అట్టుకెళ్ళి ఇచ్చాను, కాలిపోయి ఉంది. నన్ను మస్తు తిట్టింది ఫ్రెండ్స్. నేను వచ్చి 1 month అయ్యింది. నాకేమొచ్చా ఆమెకిన పెట్టమంది. అది ఎడతంటేనేమో సొగుండు రావట్లేదు, అసలేమో ఏమీ రావట్లేదు, అసలే చెత్త రావట్లేదు. ఇదేంటి అని నేను చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్. మేడం చెప్దామా అంటే వచ్చి 1 month అవ్వలేదు, అది పోగొట్టేసావా అంటది. జీతం తెగ్గొత్తదేమో, ఏం చెయ్యాలరా దేవుడు అని జుట్టు పీక్కుని ఏడ్చి అది ఎలాగోలాగా మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదంటది. చెప్పిన కాడి నుంచి చెప్పానంటది. పోగొట్టేసావా అని తిడుతుంది అని భయం వేసి, మేడం ఇది పోయింది మేడం అని చెప్పాను. పోయింది అనగానే నన్ను తల ఎత్తి తిట్టింది. తిట్టి ఏంటి ఇంతే మజును అని కూడా ఇంతే మజును అంది. నాకు ఆ మాటకి ఏమందో నేను మజునునే అనుకున్నాను. మజును అంటే నీకు పిచ్చా, వచ్చింది ఎలా అవ్వలేదు, నీ అన్ని పోగొట్టేస్తున్నావు, జీతం కట్ చేసేస్తాను నేను నీకు, లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను అని అంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా భయంగా ఉంది. వచ్చి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయిలా ఉన్నాను. ఎందుకు వచ్చాను రా దేవుడా అనిపిస్తుంది. ఏ చేసినా నా మీదే అంటున్నారు, నన్నే అంటున్నారు. ఏ చేయకపోయినా నన్నే అంటున్నారు. ఫ్రెండ్స్, విన్నారు కదా. మజ్నూనా అంటే దాని అర్థం మెంటల్ దానా అని. మెంటల్ దానవా నువ్వేమన్నా అని తిట్టింది. దానికి అర్థం కాలేదు కదా. నా దగ్గరకు వచ్చి అక్క ఇట్లా నన్ను మెజ్నూనా అంది, మెగ్నూనే, దాని అర్థం ఏంటి అంటే ఇదని చెప్పిన. తిట్టింది పాపం, బాగానే తిట్టింది. సో